హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు CIMC ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను కీబోర్డ్ తాలూకా ఫంక్షనల్ కీస్ గురించి డిస్క్రైబ్ చేయబోతున్నాను. సో F1 నుంచి F12 వరకు టోటల్గా డిస్క్రైబ్ చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ మనం F1 గురించి తెలుసుకుందాము. F1 ఈజ్ ఏ యూనివర్సల్ కీ ఫర్ హెల్ప్. F1 ఈజ్ ఏ యూనివర్సల్ కీ ఫర్ హెల్ప్. అందా ఎటువంటి అప్లికేషన్స్ ఓపెన్ చేసినా మీరు ఏదైనా అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు MS వర్డ్ ఓపెన్ చేశారనుకోండి. సో MS వర్డ్లో మీకు దీని గురించి తెలియదు. సో MS వర్డ్ గురించి టోటల్గా తెలుసుకోవాలంటే మీకు హెల్ప్ కావాలి కదా. సో సింప్లీ ఏం చేస్తారంటే F1ని ప్రెస్ చేయండి. F1 ప్రెస్ చేసిన వెంటనే వచ్చింది వర్డ్ హెల్ప్ అని వచ్చింది, చూసారా. సో ఎలాగా ఏటుంది దాని గురించి టోటల్గా నీట్గా మొత్తం డిస్క్రైబ్ చేస్తాడు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి చూడండి పూర్తిగా డిస్క్రైబ్ చేస్తారు. ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. అది F1. ఓకే, F1 గురించి అర్థమైంది కదా. సో రైట్, నెక్స్ట్ అవుతుంది ఏంటంటే F2. సో F2 అనేది ఏంటంటే మనం ఎటువంటి అప్లికేషన్స్ రీనేమ్ చేయడానికి, సింప్లీ చెప్పాలంటే రీనేమ్ చేయడానికి. సో ఇప్పుడు న్యూ ఫోల్డర్ ఉంది, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మార్చుకుంటాను ఏదో ఒకటి. సో ఇక్కడ ర్యామ్ అని డిఫైన్ చేసుకొని తర్వాత క్లోజ్ చేసుకున్నది ఏది అవుతుంది, ఇక్కడ రీనేమ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంటుంది. సో నెక్స్ట్ ఇదంతా అవుతుంది ఏంటంటే ప్రింట్ ప్రివ్యూ. సో ఇప్పుడు నేను ప్రింట్ ప్రివ్యూ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూ చేయడానికి F2లోనే కంట్రోల్ పట్టేసి F2 ప్రెస్ చేయండి. కంట్రోల్ ప్లస్ F2 క్లిక్ చేసుకుంటే ఏంటైంది ప్రింట్ ప్రివ్యూ. ఈ విధంగా మనకి ప్రింట్అవుట్ తీసే ముందు మనకి ఈ విధంగా మనకి షో చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇదంతా అవుతుంది ఏంటంటే F3. సో F3 అనేది దేని గురించి, సెర్చ్ చేయడానికి. సో ఇప్పుడు చూడండి చూపిస్తాను సెర్చ్. సో ఇప్పుడు ఈ ఫైల్లో నాకు ఇప్పుడు డాక్యుమెంట్స్ ఎన్ని ప్లేస్లో ఉంది చూడాలనుకుంటున్నాను. సో ఇప్పుడే చేస్తాను, నేను ఎడిట్కి వెళ్ళేసి నేను ఇక్కడ ఫైండ్ అని క్లిక్ చేస్తాను. ఫైండ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైప్ చేస్తాను డాక్యుమెంట్ టైప్ చేసి ఫైండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తాను. సో ఫైండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఈ విధంగా షో చేస్తుంది. లేదు అంటే మనం F3 ప్రెస్ చేసినా కూడా మనకి డైరెక్ట్లీ షో చేస్తుంది. సో ఇది F3 అనేది సెర్చింగ్ గురించి యూజ్ చేసుకుంటారు. ఇంకోటి కొన్ని కీ కాంబినేషన్ మీద యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పారాగ్రాఫ్ ఉంది, ఈ పారాగ్రాఫ్ని ఏం చేయాలంటే కేసెస్, సెంటెన్స్ కేస్ ఉంటుంది, అప్పర్ కేస్ ఉంటుంది, లోవర్ కేస్. ఇక్కడ చూడండి ఇక్కడ కేసెస్ ఉంటుంది, ఇక్కడ ఆప్షన్ చూసారా, సెంటెన్స్ కేస్, లోవర్ కేస్, అప్పర్ కేస్. మనకి ఏం చేంజ్ చేయాలని చేంజ్ చేసేయచ్చు. సో షిఫ్ట్ క్లిక్ చేసి షిఫ్ట్ F3 ప్రెస్ చేయండి, మీరు ఆటోమేటిక్గా ఈ కేసెస్ అనేది చేంజ్ అయిపోతుంటుంది. ఈ విధంగా మనం కేసెస్ని చేంజ్ చేయడానికి యూజ్ చేసుకుంటారు ఇది. ఓకే, సో నెక్స్ట్ వన్ F4. సో F4 అనేది ఏంటంటే కొన్ని కీ కాంబినేషన్ బేస్ చేసుకొని చేయాలి. సో ఇక్కడ మనకి కీ కాంబినేషన్ అంటే Alt F4 అంటే క్లోజ్ చేయడానికి, ఇంకా కంప్యూటర్ని షట్డౌన్ చేయడానికి. నేను ఈ కీని యూజ్ చేయట్లేదు ఎందుకంటే నా రికార్డింగ్ అనేది ఆగిపోద్ది. సో మీరు ఒకసారి ట్రై చేయండి ఇది. ఓకే, షట్డౌన్ చేయడానికి F4 అనేది దేనికి, Alt ప్లస్ F4 అనేది డాక్యుమెంట్ని ఎగ్జిట్ చేయడానికి, ఇంకా కంప్యూటర్ని షట్డౌన్ చేయడానికి యూజ్ చేసుకుంటారు. ఇంకోటి ఉంది, ఇంకో కీ కాంబినేషన్ Ctrl ప్లస్ F4 దేని గురించి అంటే టు ఎగ్జిట్ ద డాక్యుమెంట్, టు క్లోజ్ ద డాక్యుమెంట్. సారీ, ఎగ్జిట్ కాదు, క్లోజ్ ద డాక్యుమెంట్. క్లోజ్ చూడండి డాక్యుమెంట్ అనేది. సో ఇప్పుడు దీన్ని ఈ విండో మనకి ఇది ఉంది కదా, ఈ డాక్యుమెంట్ని క్లోజ్ చేసేయచ్చు. Ctrl ప్లస్ F4 అంటే డాక్యుమెంట్ క్లోజ్ అయిపోతుంది, దీంట్లో టోటల్గా క్లోజ్ అయిపోతుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి, ఓన్లీ డాక్యుమెంటే క్లోజ్ అవుతుంది, టోటల్ విండో క్లోజ్ అవ్వదు. ఓకే, సో రైట్, నెక్స్ట్ ఇదంతా అవుతుంది ఏంటంటే F5. సో F5 అనేది రీఫ్రెష్ చేయడానికి, అంటే మన కంప్యూటర్లో ఇప్పుడు చూడండి రీఫ్రెష్ ఎలా చేస్తున్నామో, సో అదేవిధంగా సింప్లీ మీరు ఏం చేస్తారంటే కీబోర్డ్లో F5 అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇలా చూడండి ఇక్కడ బ్లింకింగ్ అవుతుంది చూసారా, విధంగా ఇది రీఫ్రెష్ అంటారు. ఇంకోటి పవర్ పాయింట్ ఉందనుకోండి. సో పవర్ పాయింట్లో ప్రెజెంటేషన్స్ యాక్ట్ మనకి డైరెక్ట్గా ఫుల్ స్లైడ్ షో చేయాలనుకోండి ఫుల్ స్క్రీన్లో, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా స్లైడ్ షో చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏదైనా వెబ్ పేజ్ని రీఫ్రెష్ చేయాలన్నా, రీలోడ్ చేయాలన్నా ఇక్కడ బటన్ చూసారా. సో రీలోడ్ చేయాలన్నా ఇక్కడ మనకి ఈ బటన్ అనేది యూజ్ అవుతుంది. F5 ప్రెస్ చేసినా, ఈ బటన్ మీద క్లిక్ చేసినా అవుద్ది, లేదా F5 ప్రెస్ చేసినా కూడా మనం చేయొచ్చు. ఓకే, రిఫ్రెష్ చేయడానికి, వెబ్ పేజ్ రీలోడ్ చేయడానికి, ఇంకా పవర్ పాయింట్లో అయితే స్లైడ్ షో రన్ చేయడానికి యూజ్ చేసుకుంటారు F5. ఓకే, నెక్స్ట్ ఉంది ఏంటంటే F6. ఇప్పుడు మన హెడర్ ఉంది కదా, F6 సింపుల్ చూడండి, నేను F6 ప్రెస్ చేస్తాను. మనకి చూడండి హెడర్స్ ఇవన్నీ హైలైట్ చేయడానికి, ఇలా హైలైట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇలా నేను చూసారా, ఇది హైలైట్ అయింది, నెక్స్ట్ ఇది హైలైట్ అయింది, ఇది హెడ్ మనకి ఇవన్నీ హైలైట్ చేయడానికి
మనకి అడ్రస్ బార్ని హైలైట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ కింద ఉంది చూసారా స్టార్ట్ బటన్, ఇవి కూడా హైలైట్ అవుతాయి. నేను ఇక్కడ రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి షో చేయట్లేదు, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇవి కూడా హైలైట్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ ఉంది ఏంటంటే స్పెల్లింగ్. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ మనకి కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ రాస్తాను. ఇక్కడ మనకి ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ రాస్తే ఎంఎస్ వర్డ్లో మనకి రెడ్ కలర్ అండర్లైన్తో షో చేస్తుంది ఈ విధంగా కదా, ఇలాగా. ఇవన్నిటిని చేయాలంటే చేయాలి మనం. సో మనం ఇక్కడికి వచ్చేసి దీని మీద రైట్ క్లిక్ చేసి డాక్యుమెంట్ మీద క్లిక్ చేసుకొని చేయాలి. సో ఇది టైం టేకింగ్ ప్రాసెస్. సో సింప్లీ ఏం చేస్తారంటే ఫంక్షనల్ కీస్లో F7 ప్రెస్ చేయండి. సో F7 క్లిక్ చేసిన వెంటనే ఏంటవుద్ది, స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అని ఓపెన్ అయ్యేసి దీంట్లోని మనకి కొన్ని సజెషన్స్ ఇస్తాడు. దీంట్లో ఏది కరెక్టో అది చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ కూడా చూడండి, హోమ్ చేంజ్ ఇలాగా మనం చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకుంటే వేగంగా మనకి ఎడిటింగ్ అనేది జరిగిపోతుంది. ఓకే, స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ ఈస్ కంప్లీట్. అంటే F7 అనేది స్పెల్లింగ్ అండ్ గ్రామర్ గురించి. ఓకే, సో నెక్స్ట్ ఉంది ఏంటంటే నెక్స్ట్ వన్ F8 అనేది బూట్ మెనూ ఓపెన్ చేయడానికి. మన సిస్టమ్ అనేది పని చేయకపోతే మనకి ఆఫ్ అయిపోయింది అనుకోండి, దాని తాలూకా బూట్ ఆప్షన్స్ని ఓపెన్ చేయడానికి. నెక్స్ట్ ఇంకోటి ఉందంటే ఎంఎస్ ఎక్సెల్ అయితే సో ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ నేను సింప్లీ F8ని ప్రెస్ చేస్తాను. సో ఇప్పుడు నార్మల్గా నేను క్లిక్ చేస్తే చూడండి, మనకి యారో కీస్ని యూజ్ చేసుకొని నేను చేస్తున్నాను. సో ఇవేటి సెలెక్షన్ అవ్వట్లేదు. సో సింప్లీ ఏం చేస్తానంటే నేను F8ని ప్రెస్ చేస్తాను. F8 ప్రెస్ చేస్తాను. చూడండి ఆటోమేటిక్గా మనకి యారో కీస్ని యూజ్ చేస్తున్నాను. నేను ఎటువంటి ఏది యూజ్ చేయట్లేదు, Shift పట్టట్లేదు, సింప్లీ యూజ్ చేసుకున్నాను. మళ్ళీ F8ని డియాక్టివేట్ చేయండి. సో ఇప్పుడు చూడండి సింగిల్ సెల్ సెలెక్ట్ అవుతుంది. అంటే మల్టిపుల్ సెలెక్షన్ చేయడానికి యూజ్ చేసుకుంటారు ఇది ఇన్ ద ఎక్సెల్. ఓకే, F8 అనేది. నెక్స్ట్ ఉంది ఏంటంటే F9 అనేది కీ కాంబినేషన్ బేస్డ్ మీద చేయాలి మనం. Ctrl+F9 ప్రెస్ చేస్తాను. Ctrl+F9 చూడండి. సో విండో అనేది Ctrl+F9 చూడండి, మళ్ళీ Ctrl F9 ఏంటైంది చూడండి, 2 విండోస్ ఆల్రెడీ ఓపెన్లో ఉన్నాం. సో కాబట్టి 2 విండోస్ మినిమైజ్ అయింది. ఓకే, సో Ctrl+F9 అనేది ఏ విధంగా యూజ్ చేసుకుంటారు. ఓకే, F9లో కీ కాంబినేషన్ బేస్ చేసుకొని చేయాలి. నెక్స్ట్ ఉంది ఏంటంటే F10లో కూడా సేమ్ అలాగే. ఇప్పుడు మినిమైజ్ చేస్తాం కదా, ఇప్పుడు మ్యాక్సిమైజ్ చేస్తాం. Ctrl+F10 చూడండి, Ctrl+F10 ఈ విధంగా మనకి ఏంటంటే 2 విండోస్ అనేది ఇలాగా మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. ఇది F10. నెక్స్ట్ F10లో ఇంకోటి ఉంది ఏంటంటే రైట్ క్లిక్. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు మౌస్ తాలూకా రైట్ క్లిక్ చేసుకుంటే ఇలా వస్తుంది కదా. సో ఇప్పుడు సింప్లీ నేను ఏం చేస్తానంటే మనకి Shift+F10 ప్రెస్ చేయండి. చూడండి ఇలాగా షార్ట్కట్ మెనూ కూడా ఓపెన్ అయ్యింది. మనకి రైట్ క్లిక్ చేస్తే ఏ విధంగా అయితే వస్తుందో మెనూ బార్ అలా ఉంది. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అప్లికేషన్ దీని మీద ఉందనుకోండి, Shift+F10 ప్రెస్ చేయండి. F10 చేస్తే మనకి ఏదవుతుందంటే దానికి సంబంధించిన రైట్ క్లిక్ అనేది ఈ విధంగా షో చేస్తుంది. రైట్ క్లిక్ చేస్తే ఏ విధంగా వస్తుందో ఆప్షన్ అనేది వస్తుంది. ఇది Shift+F10. ఓకే, సో నెక్స్ట్ తర్వాత ఏంటంటే ఫుల్ స్క్రీన్. మనకి ఇప్పుడు ఎక్సెల్లో ఇప్పుడు ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను, F11 మనకి ఇప్పుడు చార్ట్ని ప్రిపేర్ చేయాలనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను ఇలాగా. ఇప్పుడు నార్మల్గా చార్ట్ని ప్రిపేర్ చేయాలంటే ఏం చేస్తారు, ఇన్సర్ట్కి వెళ్ళేసి చార్ట్ మీద క్లిక్ చేస్తే వస్తుంది. సో సింప్లీ మీరు ఏం చేస్తారంటే డేటాని సెలెక్ట్ చేసిన తర్వాత సింప్లీ ఏం చేస్తారంటే F11ని ప్రెస్ చేసేయండి. F11 ప్రెస్ చేసిన చూడండి, ఈ విధంగా మనకి ఆటోమేటిక్గా మనకి చార్ట్ అనేది ప్రిపేర్ అయిపోద్ది ఈ విధంగా. ఓకే, మార్చుకోవాలని మార్చుకోవచ్చు. దీని తర్వాత డేటా అనేది స్విచ్ రోస్ టు కాలమ్స్ టు ఇది క్లిక్ చేసినా కూడా అయిపోద్ది. ఈ విధంగా మనం F11ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఉంది ఏంటంటే ఫుల్ స్క్రీన్. అంటే ఇప్పుడు మనం వెబ్ బ్రౌజర్ అయినా VLC మీడియా ప్లేయర్ అయినా దేన్నైనా కూడా మనం ఫుల్ స్క్రీన్ మోడ్లో మార్చుకోవచ్చు. ఇప్పుడు మన సినిమాలు చూస్తున్నాం అనుకోండి, F11 క్లిక్ చేస్తాను. సింప్లీ F11 క్లిక్ చేయండి. చూడండి ఇలా వచ్చింది చూసారు, ఆప్షన్ వచ్చింది. ప్రెస్ F11 టు ఎగ్జిట్ ద ఫుల్ స్క్రీన్. మళ్ళీ F11 ప్రెస్ చేయండి, మళ్ళీ నార్మల్ స్క్రీన్లో వచ్చేస్తుంది. ఈ విధంగా ఫుల్ స్క్రీన్ చేయడానికి కూడా F11 అనేది యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ వన్ F12. సో F12 అనేది దేని గురించి అంటే, సో ఇప్పుడు నేను ఏదో ఒక ఫైల్ని ఓపెన్ చేస్తాను. సో ఎప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను, సేవ్ చేయాలనుకుంటున్నాను. సింప్లీ ఏం చేస్తారంటే మీరు నార్మల్గా ఎక్కడికి వెళ్తారు, ఆఫీస్ బటన్కి వెళ్ళేసి దీంట్లో సేవ్ అని క్లిక్ చేసుకుంటారు, లేకపోతే సేవ్ యాజ్. సో ఇప్పుడు నేను సేవ్ యాజ్ చేయాలనుకుంటున్నాను. సేవ్ యాజ్ క్లిక్ చేశాను అనుకుంటే సేవ్ యాజ్ బటన్ ఇలా ఓపెన్ అవుద్ది. ఓకే, వార్డ్ డాక్యుమెంట్ డిఫాల్ట్గా. సేవ్ యాజ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ సేవ్ క్లిక్ చేస్తే సేవ్ అయిపోద్ది. సో సేవ్ యాజ్ అనేది కూడా సేమ్ అదే. మనకి ఇప్పుడు ఒక ఫైల్ నేమ్ document4 ఉంది. సో నేను ఇదే ఫైల్ని డిఫరెంట్ నేమ్స్తో సేవ్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తారంటే సేవ్ యాజ్ క్లిక్ చేస్తారు. సేవ్ యాజ్లో ఇంకో బెనిఫిట్ ఉంది ఏంటంటే, ఇక్కడ అడ్వాన్స్డ్లో అయితే సో వార్డ్ డాక్యుమెంట్ లాగా, వార్డ్ టెంప్లెట్ లాగా, ఇంకా వార్డ్లో
97 ప్రీవియస్ వెర్షన్స్ ఉంటాయి. 97 నుంచి 2003 వెర్షన్స్. అంటే కొన్ని సిస్టమ్లు చాలామంది ఓల్డర్ వెర్షన్స్ యూజ్ చేస్తుంటారు. సో ఆ వెర్షన్ ఇప్పుడు నేను ఇది సేవ్ చేశాను అనుకోండి, 2007 వెర్షన్లో సేవ్ అవుతాయి. సో ఓల్డర్ వెర్షన్స్లో ఓల్డర్ కంప్యూటర్లో ఓపెన్ అవ్వదు. సో ఇది ఓపెన్ అవ్వడానికి ఇలా యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ వేస్లో కూడా మనం ఇది సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది సేవ్ యాజ్. సో F12 ప్రెస్ చేస్తే అవుతుందంటే సేవ్ యాజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో ఇవన్నిటి గురించి ఫంక్షనల్ కీస్ గురించి కూడా నేను డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో వన్స్ అక్కడ మీరు కూడా చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.